హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షాడో మెన్. ఈరోజు ఒక సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదే ఒక చిన్న బాలుడు చేతిలో బ్యాట్ పట్టుకుని గల్లీలో క్రికెట్ ఆడుతూ క్రికెట్ గురించి కలలు కనేవాడు. ఏదో ఒకరోజు ఇండియన్ జెర్సీ వేసుకొని ఇండియా తరపున ఆడాలని అనుకునేవాడు. ఆ చిన్న బాలుడు ఎవరో ఈరోజు మనం తెలుసుకుందామా? అతడే మన ఇండియన్ యంగ్ ఫినామినల్ క్రికెటర్ అభిషేక్ శర్మ అండి. అభిషేక్ శర్మ 2000 సంవత్సరం సెప్టెంబర్ 4న పంజాబ్లోని అమృత్సర్లో జన్మించాడు. అభిషేక్ శర్మకి తన చిన్నప్పటి నుండే క్రికెట్పై చాలా ఆసక్తి ఉండేది. ఆయన తండ్రి రాజ్ కుమార్ శర్మ గారు కూడా క్రికెటర్ కావడంతో అభిషేక్ శర్మ వాళ్ళ నాన్న నుంచే కోచింగ్ తీసుకున్నాడు. అభిషేక్ యొక్క మొదటి కోచ్ వాళ్ళ నాన్ననే అవ్వడం విశేషం. అభిషేక్ శర్మ తన స్కూలింగ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గడిచింది. ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్లే ముందు సాయంత్రం తిరిగి వచ్చాక గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసేవాడు. వర్షం పడ్డా ఎండలు ఉన్నా ఏమాత్రం ఆగకుండా ఆటను కొనసాగించేవాడు. అలా కొన్ని రోజులకి చిన్న చిన్న టోర్నమెంట్స్లో అద్భుతమైన ప్రదర్శన చేసి 2018లో అండర్-19 వరల్డ్ కప్లో చోటు సంపాదించాడు. అక్కడ తన హిట్టింగ్తో మరియు కూల్ స్వభావంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ టోర్నమెంట్స్లో భారత జట్టు విజయం సాధించగా అభిషేక్ పేరు వెలుగులోకి వచ్చింది. అదే ఏడాది 2018 ఐపీఎల్ ఆక్షన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అభిషేక్ని 55 లక్షలకు కొనుగోలు చేసుకుంది. కానీ అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా మందికి అది ఒక పెద్ద నిరాశ కావచ్చు. కానీ అభిషేక్ మాత్రం దాన్ని ఒక గుణపాఠంగా తీసుకున్నాడు. మరింత కష్టపడి మరింత మెరుగవ్వాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి గొప్ప ఆటగాడి వెనుక ఒక గొప్ప గురువు ఉంటారని అంటారు. అభిషేక్ శర్మ జీవితంలో యువరాజ్ సింగ్ తన గురువుగా మారి ఒక కీలక పాత్ర పోషించాడు. కోవిడ్ సమయంలో యువరాజ్ సింగ్ ప్రత్యేకంగా అభిషేక్కి సమయం కేటాయించారు. అభిషేక్, నువ్వు ఒక మంచి టాలెంటెడ్ వ్యక్తివి, కానీ ఐపీఎల్లో అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలంటే డిసిప్లిన్, ఫిట్నెస్ మరియు గేమ్ రీడింగ్ తప్పనిసరి అని చెప్పారు. అప్పటి నుంచి యువరాజ్ సింగ్ స్వయంగా అభిషేక్ని తన ఫామ్ హౌస్లో ట్రైనింగ్ ఇచ్చారు. పవర్ హిట్టింగ్ టెక్నిక్స్, ఫిట్నెస్ డ్రిల్స్, ప్రెషర్ సిట్యుయేషన్స్లో ఎలా ఆడాలో అన్ని నేర్పించారు. ప్రతిరోజు ఉదయం కఠినమైన ప్రాక్టీస్, సాయంత్రం మ్యాచ్ సిమ్యులేషన్స్, ఇలా వారాల కొద్దీ కష్టపడ్డాడు. ఆ కోచింగ్ తర్వాతే అభిషేక్ ఆటలో పెద్ద మార్పు కనిపించింది. పవర్ ప్లేలో బౌండరీలు కొట్టే ధైర్యం, చివరి ఓవర్స్లో సిక్సులు బాదడం, ఇవన్నీ యువరాజ్ సింగ్ ఇచ్చిన పాఠాల ఫలితమే. అయితే 2019లో ఒక పెద్ద మలుపు వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ అభిషేక్లోని పొటెన్షియల్ని గమనించి ఢిల్లీ నుండి ట్రేడ్ చేసుకుని తీసుకుంది. ఇది అభిషేక్ కెరియర్లో ఊహించని మలుపు. మొదట్లో బెంచ్లో ఎక్కువ కాలం గడపాల్సి వచ్చింది. కానీ ప్రతి ప్రాక్టీస్లో, నెట్స్లో తన పవర్ హిట్టింగ్ చూపించాడు. కెప్టెన్ కెన్ విలియమ్సన్ కూడా అభిషేక్ డెడికేషన్ను గమనించి రేపటి స్టార్ అభిషేక్ అవుతాడని ఎస్ఆర్హెచ్ క్యాంపులో మాట్లాడుకునేవారు. 2022 సీజన్ అభిషేక్ కెరియర్ డిఫైనింగ్ సీజన్గా మారింది. ఎస్ఆర్హెచ్ కోసం ఓపెనింగ్ చేస్తూ ఆ సీజన్లోనే తన మొదటి ఐపీఎల్లో అర్ధశతకం సాధించాడు. పవర్ ప్లేలో బౌండరీలు కొట్టే అగ్రెసివ్నెస్ స్టైల్ వల్ల బౌలర్స్కి దడ పుట్టించినంత పనయ్యింది. ఇవన్నీ అభిషేక్కి ప్రత్యేకతగా మారాయి. తన బ్యాటింగ్తో ఒక్కసారిగా ఎస్ఆర్హెచ్ అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించాడు. ఆ రోజు నుంచి అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్లో ఒక కీలకమైన ఓపెనర్. కన్సిస్టెంట్ బ్యాటింగ్, ఫియర్లెస్ అప్రోచ్ మరియు హార్డ్ వర్క్ వల్ల ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్లో బెంచ్లో కూర్చున్న ఆటగాడు ఈరోజు ఎస్ఆర్హెచ్లో మ్యాచ్ విన్నర్గా మారడం ఇదే హార్డ్ వర్క్ మరియు పేషెన్స్ యొక్క ఫలితం. అభిషేక్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం వరుసగా అద్భుత ప్రదర్శనలు చూపుతూ పవర్ ప్లేలో ఫియర్లెస్ హిట్టింగ్తో ఇండియన్ సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షించాడు. 2024లో జింబాబ్వే టూర్కి భారత జట్టులో ఎంపికయ్యాడు. అది అభిషేక్ కెరియర్లో అతిపెద్ద మలుపు. చిన్న వయసులోనే ఇండియా కోసం ఆడే అవకాశం రావడంతో అభిషేక్ కల నిజమయ్యింది. మొదటి మ్యాచ్లో అభిషేక్ 2 పరుగులకే అవుట్ అయ్యాడు. చాలా మందికి ఇది నిరాశగా అనిపించింది. కానీ అభిషేక్ మాత్రం తలవంచలేదు. మొదటి అడుగు చిన్నదైనా నేను పెద్దగా నిలబడతాను అని తనలో తాను మాటిచ్చుకున్నాడు.
ఆ డెబ్యూ ఫెయిలియర్ తర్వాత రెండో టీ20లోనే అద్భుతమైన రీతిలో కంబ్యాక్ చేశాడు. కేవలం 46 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేసి తన మొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసుకున్నాడు. ఆ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత తక్కువ సమయంలో అందరి మనసులో చోటు సాధించడం అది ఒక్క అభిషేక్కే సాధ్యం. అభిషేక్ శర్మ యొక్క జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అవకాశం రాకపోయినా ఆగిపోవద్దు, కష్టపడి సిద్ధమవ్వాలి. ఏదో ఒక రోజు ఆ అవకాశం వచ్చినప్పుడు మనమే గేమ్ చేంజర్ అవుతాం. మీరు కూడా మీ కలల కోసం కష్టపడితే అవి ఏదో ఒక రోజు తప్పక నెరవేరుతాయి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాస్.